శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేమస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కందుకూరు నియోజకవర్గంలో 2004 నుండి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. కందుకూరు నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వారి అమూల్యమైన ఓటుని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మన ఎమ్మెల్యే మంత్రి నాగేశ్వరరావు గారికి వారి అమూల్యమైన ఓటుతో కందుకూరు చరిత్రలో కనీ విని 18,553 ఓట్ల మెజార్టీతో మన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిని గెలిపించిన చరిత్ర కందుకూరు నియోజకవర్గ ప్రజలను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనం అందరం కూడా కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మన నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ఈ సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చెందిందో మనం చూస్తూ ఉన్నాం. మనం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏ పరిస్థితిలో ఎంత అధ్వానంగా ఉందో, ఎంత మునిటి అయిందో, ఎక్కడ ఏ ఖజానాలో కూడా డబ్బులు లేకుండా ఎక్కడ చూసినా లోటుపాట్లు తప్పితే ఇది ఇంకొక ప్రశ్న విధానం ఎక్కడా లేదు. ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలని ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని సంవత్సర కాలం కాగానే ఆయన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. రాగానే చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 రూపాయలు, అంతకుముందు 3 నెలలు బ్యాలెన్స్ ఉన్నటువంటి దాన్ని ఒక 3,000, 7,000 రూపాయలు కలిపి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంచడం జరిగింది.